హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈ రోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలో మెయిన్ పేడ్స్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. సార్ వార్తా వివరాలకు వెళ్దాం. దయచేసి అందరూ ఆ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సోషల్ మీడియా గ్రూప్స్ లో ప్రమోట్ చేయవలసిందిగా, మమ్మల్ని ఆదరించవలసిందిగా కోరుతున్నాం. వార్తా వివరాలకు వెళ్దాం. ఎమర్జెన్సీ బాధలు అనుభవాలపై పుస్తకం ఎక్స్ వేదికగా వెల్లడించిన ప్రధాని మోడీ, దేశంలో ఎమర్జెన్సీ విధించిన జూన్ 25తో 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఆనాడు ఎదురైన పరిస్థితులు, ఇబ్బందులపై ది ఎమర్జెన్సీ డైరీస్ పేరుతో ప్రత్యేక పుస్తకాన్ని తీసుకొస్తున్నట్లు ప్రధాని మోడీ పేర్కొన్నారు. సో ఈ మేరకు ఎక్స్ వేదికగా మోడీ షేర్ చేసుకున్నారనమాట. ఎమర్జెన్సీలో ప్రజలు పడ్డటువంటి బాధలు, ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు, సో దాని మీద టోటల్ గా అనుభవాలపై పుస్తకం ఎక్స్ వేదికగా వెల్లడించిన ప్రధాని మోడీ అన్నట్టు మనం చూసుకోవచ్చు. దాని మీద అప్పుడు ఏమేమి జరిగింది, ఏం సంఘటనలు జరిగినాయి, ప్రజలకు ఎట్ల ఇబ్బందులు కలిగినాయి, ఎంతమంది ప్రాణాలు కోల్పోయినారు, సో టోటల్ గా ఒక హిస్టరీ లాగా మొత్తం రాసి ఒక బుక్స్ రిలీజ్ చేస్తున్నాం అన్నట్టుగా మోడీ గారు చెప్పడం జరిగింది అనమాట. ఇరాన్ న్యూక్లియర్ వ్యవస్థను దెబ్బతీశాం, కావాలనే కొందరు దీనిని తక్కువ చేసే యత్నం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడి. ఇరాన్ పై జరిగిన అమెరికా వైమానిక దాడులు ఆ దేశ న్యూక్లియర్ సౌకర్యాలను పూర్తిగా ధ్వంసం చేశాయని డొనాల్డ్ ట్రంప్ చెబుతున్నారు. కానీ పలు మీడియా నివేదికల నేపథ్యంలో ఇరాన్ న్యూక్లియర్ కార్యక్రమాన్ని కొన్ని నెలలు మాత్రమే వాయిదా వేశాయని చెబుతున్నాయి. ఈ నివేదనను ట్రంప్ క్లారిటీ ఇచ్చిందన్నమాట. అయితే ఆ న్యూక్లియర్ వ్యవస్థను దెబ్బతీసామని ట్రంప్ చెప్తే లేదు, అక్కడ ఏం జరగలేదు అన్నట్టు కొంత మీడియా సంస్థలు ఎట్లుంటా అంటే అటు కాదు ఇటు కాదు అన్నట్టు ఉంటుంది. సో మనం ఏదైతే ఆపరేషన్ సింధులో నేనే చేసినాను, తర్వాత మొన్న అయ్యా నాది ఏం లేదన్నారు, ఇట్లుంటుంది అనమాట ముచ్చట. బోనాల శుభాకాంక్షలు తెలిపిన రేవంత్. బోనాల ఉత్సవాల ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా బోనాల పండుగను ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించినట్టుగా మనం చూసుకోవచ్చు. ఇక బోనాల సందడి స్టార్ట్ అవుతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, ఆడపడుచు అందరికీ రేవంత్ రెడ్డి గారు బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తారు. సమాజం నుంచి డ్రగ్స్ ను దూరం చేయాలి, తెలంగాణ ప్రభుత్వం అందుకు కట్టుబడి ఉంది. పోలీసులు మరింత కఠినంగా వీటిని అణచివేయాలి. యాంటీ డ్రగ్స్ డే ర్యాలీలో పొన్నం ప్రభాకర్ స్పష్టీకరణ అన్నట్టు మనం చూసుకోవచ్చు. అయితే ఈనాడు సమాజం నుంచి డ్రగ్స్ ను దూరం చేయాలి, డ్రగ్స్ వల్ల ఎంతో ప్రమాదకరమైనటువంటి ఇష్యూస్ వస్తాయి, ఉన్నటువంటి జీవితాన్ని మొత్తం నాశనం చేసుకున్నటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నది. ఈనాడు యువత ఎడిక్ట్ అయితే చాలా ప్రమాదకరం. కాబట్టి ఈనాడు సమాజంలోంచి డ్రగ్స్ అనే దాన్ని, ఒక భూతాన్ని అందరూ పంపించేసేయాలి. సో ఎక్కడ ఈ యొక్క చర్యలకు పాల్పడినటువంటి వారిపైన కూడా చర్యలు తీసుకోవాలి, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నట్టు పొన్న ప్రభాకర్ చెప్తున్నారు అనమాట. కేసీఆర్ దమ్ముపై మాట్లాడే అర్హత రేవంత్ కు లేదు కవిత అన్నట్టు. అంటే మీరు మాట్లాడుకోవచ్చు అనమాట, నువ్వేమని అనొచ్చు, ఏమన్నా అనొచ్చు, కానీ రేవంత్ ఒక్కడే ఏమనొద్దు అని చెప్పేసి అంటావు కవిత. మొన్న మీరు కూడా మాట్లాడుతుంది కదా. మాజీ సీఎం కేసీఆర్ దమ్ము గురించి మాట్లాడే అర్హత సీఎం రేవంత్ రెడ్డికి లేదని, ఆయన దమ్ముంటే కాంగ్రెస్ పెద్దలకు, ఆయన దమ్మేంటో కాంగ్రెస్ పెద్దలకు తెలుసని ఎమ్మెల్సీ కవిత ముచ్చటే చెప్పింది అనమాట. కవితకి బనక చెర్లను చట్టపరంగా అడ్డుకుంటాం, అధికారులతో సమీక్షించిన మంత్రి ఉత్తమ్. అడ్డుకొని ఎవరికి నష్టం జరగకుండా చేస్తే బాగుంటుంది. అంతరిక్షంలోకి అడుగు పెట్టిన శుభాంశు శుక్లా కెనడీ స్పేస్ సెంటర్ నుంచి అంతరిక్ష ప్రయోగం సక్సెస్. స్పేస్ ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌక ద్వారా మరో ముగ్గురితో కలిసి ప్రయాణం. భారత్ వైమానిక దళ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా ఆక్సియం 4 మిషన్ లో భాగంగా అంతరిక్షంలోకి విజయవంతంగా దూసుకెళ్లారు. ఏదైతే మొత్తం మీద సేఫ్ గా అక్కడ మనం ఉన్నటువంటి శుభాంశు శుక్లా అక్కడికి వెళ్ళినట్టుగా మనం చూసుకోవచ్చు. తెలంగాణ రైజింగ్ 2047కు ప్రశంసలు. నిర్దేశించుకున్న లక్ష్యాలు ఎంతో ఆకట్టుకున్నాయి. సీఎం రేవంత్ రెడ్డికి టోనీ బ్లేయర్ లేఖ అన్నట్టు. తెలంగాణ రైజింగ్ 2047 వరకు మొత్తం బంగారు తెలంగాణ అయిపోతుంది. నిరుపేదలంతా ఇక్కడికక్కడ మొత్తం గొప్పలు అయిపోతారు అన్నట్టు ప్రస్తావన ఉన్నట్టు. మరి ఎట్లెక్కలవుతారు, ఇన్నేళ్ళకెళ్ళి కానీ మరి ఇప్పుడు ఎట్లయితారో చూసుకోవాలి, చెయ్యాలి. కానీ ఖచ్చితంగా గొప్పగా అవడం కాదు, పేదల జీవితాలు కూడా మారాలి. 3 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టండి, ప్రభుత్వానికి హైకోర్టు అది మళ్ళీ 3 నెలలకు వెళ్ళి. ఇప్పటికే నెత్తి నోరు కొట్టుకుంటా ఉన్నారు సెక్రటరీలు, ఏం చేయాలి అర్థం కాక. మళ్ళీ 3 నెలల్లో పెట్టేసేమని చెప్పేసి ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చి మొన్న సమ్మర్ హాలిడేస్లోనే పెడితే టీచర్లు వీళ్ళంతా
ఫ్రీగా ఉంటుంది, ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు స్కూల్ ఓపెన్ అయ్యా, కాలేజీలు ఓపెన్ అయ్యా, విద్యా సంస్థలు ఓపెన్ అయ్యాయి, మళ్ళీ ఎలక్షన్స్ పెట్టడానికి మళ్ళీ ఇబ్బంది టీచర్లకి. స్థానిక సంస్థల ఎన్నికలపై తొలగిన అనిశ్చితి, 3 నెలల్లో ఎన్నికల నిర్వహణ పూర్తి చేయండి. రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలంగాణ హైకోర్టు ఆదేశం. మరి 3 నెలలు పెట్టుకుంటే మరి రేవంత్ రెడ్డి అన్న పెట్టడా చూడాలి. తెలంగాణలో విద్యా వ్యవస్థ మరింత పటిష్టం. అదనపు కలెక్టర్లు పాఠశాలను సందర్శించాలి. కొత్తగా చేరుతున్న పిల్లలకు అనుగుణంగా సౌకర్యాల కల్పన అధికారులకు సూచించిన సీఎం రేవంత్ రెడ్డి. ప్రైవేట్ స్కూల్ బంద్ చేశారు. కొత్త స్కూల్ పెట్టుడు, పర్మిషన్ ఇచ్చుడు బంద్ చేస్తే ప్రభుత్వ పాఠశాలలో విద్య మెరుగుపడుతుంది. అటు చేస్తారు, మళ్ళీ ఇటుకెళ్ళేమో దీన్ని గవర్నమెంట్ స్కూల్ అని లేపుతున్నట్టుగా ఏదో డ్రామా స్టార్ట్లు ఉంటాయి. పట్టణాలు నగరాల్లో పనులు పూర్తి చేయండి. పట్టణాలు నగరాల్లో అసంపూర్తి పనులను త్వరగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన పురపాలక శాఖపై సమీక్ష నిర్వహించారు. నేటి నుంచి నగరంలో బోనాల సందడి. తొలి బోనం గోల్కొండతో ప్రారంభం. 2 రోజుల పాటు బోనాల జాతర. నేటి నుంచి ఆషాఢం ప్రవేశంతో జంట నగరాల్లో బోనాల సందడి మొదలు కానుంది. ఆధారంగా వైభవంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వస్తారు. పట్టణంలో బోనాలు అయిపోయినాక గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఇటుకెళ్ళకపోతారు. చాలా సంతోషకరమైనటువంటి పండుగగా మనం చూసుకోవచ్చు. ఆడపడిచినందరికీ కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు అందరూ కలిసి సంతోషంగా తెలంగాణ సంస్కృతిలో ఒక పెద్ద పండుగ అన్నమాట. మెట్రో విస్తరణపై కేంద్రం నిర్లక్ష్యం. కేబినెట్ లో చర్చించకపోవడం విచారకరం. ఎన్ని మార్లు వివరించినా పట్టించుకోరా ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నట్టు. ఖచ్చితంగా మెట్రో పనులు పూర్తి కావాలి. ఎందుకంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, ట్రాఫిక్ జామ్లు కానీ పబ్లిక్ ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మెట్రో పనులు పూర్తయితే చాలా మటుకు మనం పొల్యూషన్ కంట్రోల్ చేసిన వాళ్ళం అవుతాం. ట్రాఫిక్ జామ్స్ ఉండేవి కాబట్టి చాలా మటుకు వేలాది లక్షలాదిగా మెట్రోల పైన ఆధారపడి విద్యార్థులు జాబ్లకు వెళ్ళడం కానీ, కాలేజీలకు వెళ్ళడం కానీ చాలా మటుకు యూజ్ అవుతుంది. కాబట్టి లేదంటే 2 వీలర్స్ మీద పోవాలంటే ఇంకా ట్రాఫిక్ పెరిగిపోతుంది. సో దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. బోనాల ఉత్సవాలకు 20 కోట్లు విడుదల. మంత్రి పొన్నం అన్నట్టు బోనాల ఉత్సవాలకు తెలంగాణ ప్రభుత్వం 20 కోట్లు మంజూరు చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటనలో తెలిపినట్టుగా మనం చూసుకోవచ్చు. మరి 20 కోట్లు సరిపో మనం ఏమైనా పెస్తారిగా సరిపోవు అది ధరగా. మొత్తం మీద ఇవి ఈ రోజు మనం చూస్తున్నాం ప్రజల ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ పాయింట్స్ అండ్ వార్తా విశేషాలు. అందరికీ సెలవు. నమస్తే.